నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నా పేరు పుష్పలత. మాది గన్నేరువరం, మా తల్లి భూమి. మొన్న మా మేనమామ అక్కడ ఇల్లు కట్టుకుంటే రూమ్ వేసుకుంటే వచ్చి ఊలగొట్టిండు, గుడిసె ఊలగొట్టిండు, అన్ని వారబోసిండు, మీదికి వచ్చి దాడి చేసిండు, కుటుంబంతో సహా మొత్తం మీదికి వచ్చి దాడి చేసిండు. మళ్ళా ఆడ అదేంటిది మన అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చి చెప్పిర్రు ఏదో బిడ్డ మరి మాట్లాడుకుందాం, మరి వాళ్ళని పిలిపిస్తా అని వాళ్ళకు ఫోన్ చేసిన వాళ్ళు వచ్చి చెప్పిర్రు. సరే ఆయన బాబాయ్ అవుతాడు, సరే బాబాయ్ మీరు ఎట్లా అంటే అట్లా ఇంట అని నేను అన్న తర్వాత కూడా ఒక గంట తర్వాతనే కుటుంబంతో సహా నా మీదకి వచ్చి దాడి చేసిర్రు. దాడి చేసి మీదికి గుడిసె ఊళ్ళో కొడతా, నూకేస్తా, నిన్ను రక్తపాతం కావాలి, నిన్ను చంపేస్తా, ఈ జాగా నాది, నీదెక్కడుంది, నీ తల్లిది ఎక్కడుంది, నీదే ఇక అక్కడ నీ గుగ్గిళ్ళ కాడ ఉండిపోయే, మా తల్లి చనిపోయింది, మా బాపు చనిపోయిండు చిన్నప్పుడే. అయితే మేము చిన్నప్పటి నుండి ఆ గ్రామంలో గన్నేరువరంలో పెరిగినాం. అయితే ఇప్పుడు మా తల్లి చనిపోగానే మా అమ్మకు కొన్ని లాస్ట్ క్యాన్సర్ పేషెంట్ అయితే లాస్ట్ స్టేజ్లా ఉంది, కానీ డబ్బులు దొరకలే. ఆ టైంలో డబ్బులు దొరకని టైంలో వాడు ఇచ్చిండు, ఇచ్చి మా అన్న దుబాయ్లో ఉన్నాడు. అప్పుగానే ఇచ్చిండు, భూమి కింద ఇయ్యలే, అప్పుగా 1,00,000 రూపాయలు ఇచ్చిండు. సంవత్సరం అంటే 2020 ఇచ్చిండు. అది మా అమ్మను ఇస్తా అంటున్నాం. నువ్వు సంఘాలు మీటింగులు అయినాయి, అందరు 100 మందిలో ఒప్పుకున్న తర్వాత ఆ డేట్ పెట్టిండు, 20 రోజుల టైంలో డేట్ పెట్టిన తర్వాత ఆ డబ్బులు పట్టుకొని పోయినా కానీ అవి సంతకాలు చూపెడుతుండు ఓన్లీ. అది మా అమ్మ పేరు మీద ఉన్నది. ఒప్పుకోక ఇక మేము ఇట్లయితే నడవదని మేము మా భూమిలోకి పోయి మేము గుడిసె వేసుకుంటే ఆయన వచ్చి గూలగొట్టిండు. ఇక అక్కడ అందరు చూసిరు, గ్రామం మొత్తం. అది తొవ్వ మీద ఉంది కాబట్టి గ్రామం మొత్తం చూసిరు. అది కరెక్ట్ కాదు, సొంత మేనమామనే. ఇంటి పర్మిషన్ ఉంది, మనకు ఆన్లైన్లో పేరు ఉంది, మోటేషన్ అయింది. ఇక వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండు కట్టుకోమని, ఎస్ఐ కూడా కట్టుకోమంటేనే మేము కట్టుకున్నాం. మీకు అన్ని కరెక్ట్ ఉన్నాయి కదా. పర్మిషన్ తీసుకున్నారు, ఎందుకు వస్తుండో అని అడిగితే ఏం చెప్తున్నాడు? అది నాది భూమి అని అంటుండు. నా భూమి ఇది, నీకు ఎక్కడుందే, నీ తల్లి ఏడుంది అని మాట్లాడుతుండు. దానికి ఇస్తా, నువ్వేమన్నా ఇస్తే నువ్వు తీసుకో, 10 మందిలో పెట్టి గ్రామ పంచాయతీలో పిలిపి ఎక్కడికి అంటే నువ్వు అక్కడికి పిలిపిస్తే మేము వస్తాం, నీ అప్పు కడతాం. అది మా తల్లిది కాబట్టి మేము కొట్లాడుతున్నాం. నీ భూమిలో అడుగు పెడితే నువ్వు మమ్మల్ని 7 గంట ఆడికి పిలిపి, మీ ఇంచు మందం కూడా మీ భూమి అవసరం లేదని మాట్లాడినాం. అయితే వాళ్ళ మీద కేసు అయింది. అందరు ఊరు మొత్తం మీ మేనమామ, సొంత మేనమామ గంత దుర్మార్గుల, ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి కానీ తల్లిదండ్రులు చచ్చి మేనమావులు ఉండాలి అన్నట్టుగా గంత దుర్మార్గం చేయొద్దు. ఏంటి ఇది ఊరా అదా అని ఎంత అన్నగానే నాకు అదే కావాలంటాడు ఇల్లు. అయితే ఆడ సారు పిలిపించిండు, డాక్యుమెంట్లు మా ఆయనది పెట్టుకున్నారు. ఆడ ఏది కరెక్ట్ అయితే అది మీరు పోవద్దు, వాళ్ళు పోవద్దు, ఆడ ఏం చేయొద్దని మాట్లాడారు మొన్న. ఇప్పుడు మేము 3 సార్లు కడితే 3 సార్లు ఊలగొట్టిండు, కానీ కేసు అయింది. 3 సార్లు ఒకటేసారి ఊలగొట్టిన దానికి కేసు చేసిరు అంతే. మళ్ళీ 2ోసారి మేము లేకముందుకు వచ్చి ఊలగొట్టిరు. ఆడ చుట్టుపక్కల మొత్తం ఏం మాట్లాడు లేదు. సీసీ కెమెరా పక్క పొంటి ఎదురుగానే పక్క పొంటి వాళ్ళకు నీళ్ళు ఇస్తుండు. ఆయన బోర్ వేసుకున్నాడు, నీళ్ళు ఇస్తుండు. వాళ్ళకు నెలకు 10,000 కిరాయి ఇస్తుండట. అక్క మేము మరి ఉసుకే పోసుకున్నారు. అయితే 2-3 రోజులు చూసినాం. అలా ఉసుకున్నది, ఉసుకుంటే ఇది పక్క పొంటే వాళ్ళు ఈ ఉసుకది ఇరి, మేము ఇది గొడవల మీద ఉంది, మేము రూమ్ వేసుకుంటాం, ఇది మా తల్లిది అంటే మీరు ఇది వరకు గనవల్లే కదా, మేమే శంకరన్నని అడిగినాం, పోసుకోమంటేనే పోసుకున్నామని అన్నారు. వాళ్ళు కూడా గొడవతోనే తీసిరు. ఆ రోజు ఉసుకే తీపిచ్చినాం, ఆడ అంత కంకర పోసిరు, అవి తీపిచ్చిన టైముల్లో కథం వాళ్ళు వచ్చి గొడవ చేసిరు. ఇక ఆడ సీసీ కెమెరా ఉంది, వాళ్ళు దాడి చేసిన రోజు మొత్తం బియ్యము, ఉప్పు, పప్పులు అన్ని వారబోసిరు. మంచం కూడా ఇరగొట్టుకు పెట్టిరు. ఏది గ్యాసు మొత్తం గంత దుర్మార్గం. ఇక్కడ ప్రజావాణిలో ఇప్పుడు దరఖాస్తు పెట్టినాం. అయితే ఆడ చుట్టుపక్కల వాళ్ళన్న ఇళ్ళకి పోయి ఇప్పుడు మంచినీళ్ళు అడుగుతాం కదా, ఊరే కదా, అడిగితే వాళ్ళ ఇళ్ళకి కూడా పోయి దాన్ని రానియకుర్రి, మీ మీద కేసు అవుతుందని మాట్లాడాడు. అయితే పోయి వాళ్ళని తిట్టుడు. అది వాళ్ళు కూడా ఆమె ఊరు ఆడబిడ్డ కదా, మీరు ఏం తెలియకుండా వచ్చిర్రు, మీకు కూడా నీళ్ళు ఇస్తాం అని వాళ్ళు అన్న వాళ్ళు సపడే దాన్ని రానిస్తే మీ మీద కేసు అవుతుందని మాట్లాడిరు. ఆడ చుట్టుపక్కల కూడా తిట్టుడే.
అక్కడ నాకు న్యాయం జరగాలి. ఆ భూమి మాత్రం నా తల్లిది కాబట్టి నేను కొట్లాడుతున్నా. అది మాకు కావాలి. మా ఇల్లు అడుగు జాగని పావు దగ్గర 2 గుంటలు. మా అన్న నేను చేరొక్క గుంట వేసుకుంటాం. ఇప్పుడు ఏదైతే ఈ శంకర్ ఉన్నాడో ఏదైతే శంకరు ఇల్లు కూడా కొడుతున్నట్టున్నావు, ఆయన అప్పు ఇచ్చిండు అన్నావు కదా, అప్పు ఇచ్చాడు అన్నారు కదా, ఆ డబ్బులు ఇచ్చాడా? మరి డబ్బులు ఇస్తామంటే తీసుకోలే, అది ఇవ్వాలి. ఇప్పటికైనా పాటు మీరు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉన్నాము. మిత్తిలు కాదు, అది కాదు, నువ్వు లక్షకి లక్ష ఇవ్వమని అన్నాడు. అవి పట్టుకొని పోతే తీసుకోలే. ఇదంతా నష్టం చేసుకుంటా మా పానాలు ఎండాకాలం ఆడ ఇండ్ల పొంటి నీడల పొంటి కూసుండుకుంటా మేము నష్టపోయినాం బాగా. మా పానాలు మంచిగా లేవు. ఇప్పుడు మమ్మల్ని కారు మీద వచ్చుడు, ఇటు చూసుకుంటూ అటు పోవుడు, పక్క పొంటోళ్ళతో చెప్పుకున్నాడు, నీళ్ళు ఇవ్వకుండా చేసుడు. నాకు న్యాయం జరగాలి. నా పావు దగ్గర 2 గుంటలు మాది మాకు కావాలి. అది పేరు పుష్పలత. నా పేరు కల్లెపల్లి శంకర్, మాది గన్నేరువర గ్రామము. మా అక్క గుగ్గిళ్ళ కొమరవకు, కల్లెపల్లి శంకర్ అనే నాకు ఇద్దరికి పక్కకు గవర్నమెంట్ ప్లాట్లు ఉండే. ఒకటి మా అక్క పేరు మీద, ఒకటి నా పేరు మీద. అందులో ఇందిరామీన్లు కూడా శాంక్షన్ అయినాయి. ఇందిరామీన్లు కూడా గత 15-20 సంవత్సరాల కింద ఉండే, అవి శిథిలావస్థలోకి వెళ్ళిపోయినాయి. శిథిలావస్థలోకి వెళ్ళిపోయినాక ఇక అవి అట్లే కూలిపోయి అట్లే ఉన్నాయి. కొంతకాలానికి మా అక్క ఆరోగ్యం బాగాలేకుండే మా అక్క ఇక గన్నేరువారం నుంచి దవాఖానల చుట్టూ తిరగడం స్టార్ట్ చేసింది. అప్పుడు నేను కూడా కొన్ని పైసలు ఇవ్వడం జరిగింది దవాఖానకు. మా అక్క చెల్లెళ్ళు ఇచ్చారు, మా అన్నదమ్ములు ఇచ్చారు. దవాఖానల చుట్టూ తిరిగి మా అల్లుడు కూడా దుబాయ్లో ఉంటాడు. మా అక్క కొడుకు ఇంకో నాగభూషణం అని, పుష్పలత అని, బడుగు పుష్పలత అని మా అక్కకు బిడ్డ, నాగభూషణం అని కొడుకు. అయితే వీళ్ళిద్దరూ సంతానము. అయితే కొంతకాలానికి ఆమె ఆరోగ్యం బాగలేకపోతే ఆమెకు మేము అందరం కలిసి అన్నదమ్ములం అక్క జిల్లాలో అందరం కలిసి దవాఖానలకు పైసలు ఇచ్చినాం. ఇక పైసలను తీసుకుపోయి ఈ బడుగులింగా ఎడబెట్టిండో బడుగు పుష్పలత ఎడబెట్టిందో మాకు తెలియదు, కానీ ఆమె ఆరోగ్యం కోసం అయితే ఖర్చు పెట్టేది. మా నాగభూషణం మా అల్లుడు అనేటోడు కూడా దుబాయ్ నుంచి 1,70,000 రూపాయలు పంపిండు. ఆ 1,70,000 రూపాయలను కూడా తీసుకుపోయి వ్యవసాయం మీద పెట్టుకున్నాడు తప్ప ఆమె ఖర్చు పెట్టలేదు. ఈమెను ఏమైనా సర్కార్ దవాఖానల చుట్టూ సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పని హైదరాబాదు అటు ఇటు దింపిండు తప్ప మేము ఇచ్చిన పైసలు ఆమెకు హాస్పిటల్ ఖర్చు పెట్టి తింటే ఆమె బతుకుతుండే. లాస్ట్కి అయితే ఆమె సావుదాలకు నాకు ఖర్చు పెడతలేరురా, నేను చచ్చిపోతారా, నాకు పైసలు లేవురా, దుబాయ్ నుంచి కూడా వాడు 70,000 1,70,000 పంపిండు, కానీ అవి మరి ఏం చేసినావు కానీ నాకైతే ఖర్చు పెడతలేరురా అని చెప్పానంటే ఆయనతో మా చిన్న చెల్లి ఏం చేసింది, నాగులమల్లాలి ఆమె రాజావ అనేట ఆమె, అన్న ఆ భూమిని పక్క పొంటి ఉంది కదనే చెరో ప్లాటు, అది నువ్వే కొనుక్కోయే, అక్కను బతికించుకుందామే, తోడబుట్టిన తోడు దొరకదని చెప్పని ఆమె నన్ను బతిలాడుట్లా ఆయనతో నేను 1,00,000 రూపాయలకు ఇదే బడుగు లింగయ్య, బడుగు పుష్పలత, మా అక్క కొమరవ ముగ్గురు వచ్చి నా ఇంట్లో 25,000 రూపాయలు భయాన తీసుకొని పోయింది. 25,000 రూపాయల భయాన తీసుకున్నాక 4 రోజులకు వారం రోజులకు ఆయనతో నేను గ్రామ పంచాయతీ పోయి దాని రికార్డు తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్ తిమ్మపూర్కి పోయి మా అక్కతోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు 2020లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత భూమి మా అవ్వ సేవ చేసిన నేనే ఏకైక వారసురాలని చెప్పి బడుగు పుష్పలత భర్త బడుగు లింగయ్య అనేటోళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ దింపడం జరిగింది. నన్ను 10 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే 10 పోలీస్ స్టేషన్లో కూడా రాంగ్ డాక్యుమెంట్, తప్పుడు సమాచారం అని చెప్పని వాడిని పంపించడం జరిగింది. ఆ తర్వాత 2023లో ఏమో వాడు దొంగ డాక్యుమెంటు దొంగ చాటున రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి అది ఎట్లా వచ్చిండు, అప్పుడు ఏ కార్యదర్శి రాసిచ్చిండు. ఒకసారి నాకు రిజిస్ట్రేషన్ అయినాక అదే హౌస్ నెంబర్ మీద నాకు రిజిస్ట్రేషన్ అయినాక రెండో డాక్యుమెంట్ కోసం అక్కడున్న కార్యదర్శి ఎవరు ఇచ్చిండ్రు. ఈ పద్ధతిలో వాడు దొంగ డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడిక్కడ నన్ను ఇబ్బందులకు గురి చేస్తుండు, ఆఫీసుల చుట్టూ దింపుతుండు, పోలీస్ స్టేషన్ల చుట్టూ దింపుతూ మొన్న గన్నేరువరం పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టిండు. ఆ కేసులలో కూడా ఇప్పుడు ఇంకా నేను పూర్తిగా కోలుకోలేదు, నా ఆరోగ్యం బాగాలేక నేను నా ఇంట్లోనే ఉంటున్నా. కాబట్టి వాడి అన్ని దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని దొంగ కాగితాలు తయారు చేసుకొని
వాడు నా మీద లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ లేనిపోని కంప్లైంట్ ఇచ్చుకుంటూ తిరుగుతుండు. వాటన్నిటికీ నేను సమాధానం చెప్పుకుంటూ వస్తున్నా. నాదే రైట్ అని చెప్పని అధికారులు కానీ పోలీస్ స్టేషన్లో కానీ చూసిన వాళ్ళందరూ రైట్ అని చెప్పని పంపిస్తే వశపడక ప్రజావాణిలో అక్కడిక్కడ కంప్లైంట్ దరఖాస్తులు ఇచ్చి నాకు లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తుండు. వాని మీద చట్ట ప్రకారమైన చర్య తీసుకొని ఆ దొంగ డాక్యుమెంట్ ఎవరైతే చేసినరో అవి క్యాన్సిలేషన్ పెట్టించి ఎవరైతే కార్యదర్శి రాసినరో ఆ కార్యదర్శి నౌకర్ని తీసేపించి క్యాన్సిల్ చేయించి నౌకర్ని పోగొట్టి నాకు న్యాయం చేయాలని చెప్పని జిల్లా కలెక్టర్ని కానీ మిగతా అధికారులను ఎంపీడీఓలు గారిని డిపో గారిని నేను కోరుకోవడం జరుగుతుంది. దయచేసి నన్ను బడుగు లింగయ్య బడుగు పుష్పలత అనే వాడు నేర చరిత్ర కలిగినటువంటి కుటుంబము. వాళ్ళు మా కుటుంబాన్ని చంపడానికి కోసము మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తుంది కాబట్టి వాళ్ళ మీద చట్టప్రకారమైన చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.